సజీవుడు, మన రక్షకుడు యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. సృష్టికర్త అయినటువంటి దేవుడు తన నిత్య ప్రణాళికలో తన చిత్తంలో ఉన్నటువంటి వారిని ఆయన ముందుగానే ఆయన ఏర్పరచుకున్నటువంటి వారిని తన రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రస్తుతము భూమి మీద మనము బ్రతికే ఉన్నాము. దేవుడు మనల్ని ఆయన సారూప్యంలోనికి, ఆయన ఆశించిన మార్గంలో మనం నడుచుటకు అనేక అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. ప్రతి సమయమందు దేవుని దగ్గరికి యేసుక్రీస్తు నామములో వచ్చుటకు మనకు అవకాశం ఇస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు గ్రంథము 19వ అధ్యాయము. యోబు గ్రంథము 19వ అధ్యాయము యోబు గారు మాట్లాడుతున్నాడు. ఇది ఆయన 6వసారి ఆ స్నేహితుల మాటలకు ప్రతిస్పందిస్తున్నాడు. ప్రతి అధ్యాయములో యోబు గారు మాట్లాడినప్పుడు తన శరీరంలో ఉన్నటువంటి శ్రమ, ఆ శ్రమకు కారణమైనటువంటి దేవుడు, ఆ శ్రమలను ఇంకా ఎక్కువ చేసే స్నేహితులు, వీటి మధ్యలో ఇవన్నీ మానసికంగా, ఆత్మీయంగా, శరీరరీతిగా ఉన్నటువంటి ఈ శ్రమలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రతిసారి మాట్లాడినప్పుడు ఒక్క విషయంలో చివరిగా ఒకటి ఆ దేవుని నుండి ఆశిస్తాడు. అంటే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. సో ఆ విధంగా పట్టు వదలక, ఒకవైపు బాధపడుతున్నాడు, ఒకవైపు సందేహాలు ఉన్నాయి, ఒకవైపు అనుమానాలు ఉన్నాయి, అయినా దేవుణ్ణి పట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఉంటే చాలు. అంతము వరకు దేవునితో ముడిపడి ఉండుట చూస్తున్నాం. సరే, ఇక్కడ యోబు గారు నా బాధకు కారణము, నేను ఇంతగా వెళ్తున్నటువంటి దానికి కారణము దేవుడే అనియు, మరియు ఆ స్నేహితులు వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు అని అది కూడా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాము. మరియు రకరకాలైనటువంటి శ్రమలు స్నేహితుల నుండి, బంధువుల నుండి, తన ఇంటిలో పనివారు నుండి, తన సొంత భార్య పిల్లల నుండి, ఎన్ని రకరకాల అన్ని కోణముల నుంచి శ్రమలు ఏ విధంగా వచ్చాయో మనం ఈ అధ్యాయంలో చూస్తాం. త్వరగా దేవుడు ఈ శ్రమకు దేవుడే కారణము అన్నట్టు మనము కొన్ని వచనాలను కూడా మనం చూస్తాం. సరే, ఇక్కడ మొట్టమొదటగా బంధువుల నుంచి శ్రమలను గురించి 13వ అధ్యాయంలో, ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి. సరే, కారణము ఆయన దేవుడు అయినప్పటికీ ఆయన శ్రమలు సోదర జనమును అంటే బంధువర్గాన్ని ఆయన దూరం చేసి ఉన్నాడు, స్నేహితులను దూరం చేసి ఉన్నాడు. 17వ వచనంలో, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. మొన్నటి దినంలో నేను మా ఒక బంధువురాలతో మాట్లాడుతున్నాను. ఒక్కతే ఉంది, 2 కొడుకులు, ఒక బిడ్డ, పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరి ఎవ్వరు కూడా ఆమె దగ్గరికి రావడం లేదంటే, ఒక్కతే ఉంటుందంటే. దాదాపుగా ఆమెకు 60-65 సంవత్సరాలు ఉంటాయి.
అట్లా ఒక్కొక్కసారి కొంతమంది తమ సొంత వారు దగ్గరికి రానటువంటి శ్రమ ఎంతగానో అనుభవిస్తూ ఉంటారు. 14 వచనంలో నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. అది కూడా మన అనుభవమే ఉంటుంది. నీ బంధువులు నీ యొద్దకు రాకయున్నారు. నా బంధువులు కూడా నా యొద్దకు రావడానికి ఇష్టపడరు, అసలు పలకరించరు, ఒక్కసారి కూడా ఫోన్ చేయరు. ఈ విషయంలో జవాబండి వినండి. నీ స్నేహితులు, నీ బంధువులు, ప్రాణ స్నేహితులు రాకుండా ఉన్నారంటే, పలకరించకుండా ఉన్నారంటే జవాబు ఏమిటంటే మన మనస్సు ఇంకొంచెం దగ్గరగా దేవుని దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు వీళ్ళు దూరం అవుతుంటే మనం దగ్గరగా అవుతుంటాం. దేవునికి స్తోత్రం. అది మొదటిది. రెండవది, వాళ్ళు రాకుండా ఉండుట వలన మనకు లాభము, ఏదో ఒక రకమైనటువంటి లాభము. అది నా జీవితంలో అయితే నేను అనుభవిస్తున్నాను. మరియు దేవుడు ఒక్కటి చాలు. ఆయన ప్రేమ అసలు బంధువులు, స్నేహితులు కంటే అన్యజనులు మన మీద చూపించే ప్రేమ, ఎవరో దూర ప్రాంతం వారు మన మీద చూపించే ప్రేమ, అబ్బా చాలా అద్భుతంగా ఉంటుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చుట్టూ మన వాళ్ళు లేకపోయినా కానీ అసలు దేవుడు దూతలను పంపించినట్టే కొంతమంది మన జీవితాలకు వచ్చేస్తారు. అంటే ఇక్కడ దానికి జవాబు మన క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు కానీ అపోస్తులు కానీ వారిని ప్రేమించినటువంటి వారు ఎవరో, ఏ ప్రాంతం వారు, ఏ దేశస్థులో, కానీ అద్భుతమైనటువంటి ప్రేమ మనము చూస్తాం. 19వ వచనంలో నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి నా ఎముకలు నా చర్మముతోను నా మాంసంతోను అంటుకొని ఉన్నవి. మనం ప్రేమిస్తాము, మరలా వాళ్ళే మనకు తిరగబడతారు. ఇది ఒక్కొక్కసారి మనం పిల్లల విషయంలో చూస్తుంటాం. మన పిల్లలను ఎంతగా ప్రేమిస్తామో కానీ వాళ్ళు తిరగబడతారు. నిన్నటి దినంన కూడా నేను ఇంకొక మా బంధువులతో మాట్లాడుతున్నప్పుడు మా కుమారుడు అస్సలు మాట వినడం లేదు, ఎదురు తిరుగుతున్నాడని ఒకరు, లేదా అసలు మా ఇంటికే రావడం లేదు, ఎప్పుడైనా డబ్బులు కావాలన్నప్పుడే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాడు. అంటే తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో పిల్లలు తిరగబడినటువంటి పరిస్థితి అసలు తట్టుకోలేనటువంటి శ్రమ. యోబు గారు వెళ్ళినటువంటి శ్రమలు ప్రస్తుతము మనము కూడా మనలో చాలా మంది వెళ్తూ ఉన్నాం. తర్వాత ఇంకా విచిత్రమైనటువంటిది చూస్తే 15వ వచనంలో నా ఇంటి దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాని పిలువగా వాడేమీ పలకకుండానున్నాడు, నేను వాని బతిమాలవలసి వచ్చను. తను ఇన్ని రోజులు పోషిస్తున్నాడు ఇంట్లో పనులకు, వాళ్ళు అన్యునిగా చూస్తున్నారంటే ఈయన ఎవరో మాకు తెలియదు, నేను వారి దృష్టికి పరదేశినైనాను. పనులను పిలిస్తే వారు పలకకుండా పోతుంటే మనకెంత కోపం వస్తుంది. నేను నా ఇంట్లో నువ్వు పని చేస్తున్నావు, నేను చెప్పిన మాట వినవు అని. ఈ విధంగా ఆయన ఇతరుల నుంచి మరియు తన శరీరంలో చూడండి 20వ వచనం, నా ఎముకలు నా చర్మముతోను నా మాంసంతోను అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలి ఉన్నవి,
దేవుని హస్తం నన్ను మత్తి ఉన్నది, నా మీద జాలిపడి నా స్నేహితులరా నా మీద జాలిపడుడి. ఈ విధముగా తన శరీరంలో, తన జీవితంలో, తన ఇంటిలో ఆ, అనేక శ్రమల గుండా వెళ్తున్నాడు. మనము, యోబు గారు ఒకవైపు, మనము ఒకవైపు ఉన్నాము. అంతగా లేకపోయినా కొన్నైనా మనము అట్టి శ్రమల గుండా మనము వెళ్తూ ఉన్నాము. దానికి తోడు ఈ ఎవరైతే ఆదరిస్తాము, మేము నీకు తోడుగా ఉంటాము, మేము నిన్ను బలపరచడానికి వచ్చాము అని అనుకునేటటువంటి వారు ఏ విధంగా ఉన్నారంటే, 2వ వచనంలో, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగగొట్టుదురు. ఈ మాట మనం పలుమారు మాట్లాడుకుంటున్నాము. మాటల చేత నలుగగొట్టడం దేని పేరు మీద? ఆదరణ పేరు మీద. దేని పేరు మీద? విజిటింగ్ పేరు మీద. దేని పేరు మీద? పరిచర్య పేరు మీద. పరిచర్యలో, ఆదరించడంలో, మాటల విషయంలో అవతల వ్యక్తి నిజంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఆయనను నలుగగొట్టినటువంటి పరిస్థితి. 3వ వచనంలో, 10 మార్లు మీరు నన్ను నిందించితిరి, సిగ్గు లేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన యెడల నా తప్పు నా మీదికే వచ్చును గదా. ఇక్కడ యోబు గారు ఈ మాట అనడానికి గల కారణం, మరి నా పిల్లల మీదకి ఎందుకు వచ్చింది? నేను తప్పు చేస్తే అది నా మీదకే వస్తుంది కదా. మరి నా పిల్లల మీదకి ఎందుకు వచ్చింది? నా ఆస్తి ఎందుకు వచ్చింది? నా ఆస్తి ఎందుకు పాడైపోయింది? అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా స్నేహితులు, నువ్వే తప్పు చేశావు, నువ్వే తప్పు చేశావు. వాళ్ళకు ఒకటే కారణం దొరుకుతుంది. ఎవరైనా శ్రమలో ఉంటే, బాధలో ఉంటే, ఎవరైనా ఆ ఇంట్లో మరణమైంటే వెంటనే మనసుకొచ్చేది, ఏమి తప్పు జరిగింటది? మీ గురించి నాకు తెలియదు కానీ నాకు కూడా అటువంటి తలంపులు వస్తాయి. ఎవరికైనా రోగం వచ్చిందనుకోండి, ఎవరు తప్పు చేశారో ఏమో, ఎవరిలో ఏ పాపం ఉందో లేదు, తెలియదు. కానీ అది ఒక్క కారణము, చాలా చిన్న కారణము. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్తున్నాను, దేవుని పిల్లలకు శ్రమలు వస్తే అనేక కారణాలు అయి ఉండవచ్చు. ఇదే కారణము అని చెప్పకూడదు, మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే చెప్పచ్చు. ఉదాహరణకు నేను బాగా ఏమంటారు, తాగి 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 లివర్ చెడిపోయింది అనుకో, మనం డైరెక్ట్గా చెప్పచ్చు, అయ్యా నువ్వు తాగకు, నువ్వు అది మంచిది కాదు, అది ఆరోగ్యం కాదు అని మనం డైరెక్ట్గా చెప్పచ్చు. కానీ తెలియకుండా ఊహించుకొని ఇదే అయిండొచ్చు అని మనము చెప్పకూడదు. 5వ వచనంలో, మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా, నా నేరము నా మీద మీరు మోపుదురా. అంటే నేరం మోపడము ద్వారా తమను తాము హెచ్చించుకుంటున్నారు. అంటే ఇది కూడా ఒక కోణం ఉన్నది. ఇది కూడా నేను చాలాసార్లు నా మనసుకు నేను సూచినప్పుడు, నేను పవిత్రుడను, మీరు అపవిత్రులు, నేను పరిశుద్ధుడను, మీరు పాపులు, నేను ఆత్మీయంగా ఉన్నాను, మీరు ఆత్మీయంగా లేరు అన్నటువంటి దృష్టి అది మంచిది కాదు. హెచ్చించుకొనుట అని అంటారు దాన్ని, మనసులో హెచ్చించుకొనుట. లేదా మన మాటలను చూస్తే, మన మాటలు ఇతరులతో మాట్లాడే ఆ ఆ తాత్పర్యము ఎట్లా బయటకు వస్తుంది? మనమేదో పెద్ద ఆత్మీయులు అన్నట్టు, వారు పాపులు అన్నట్టు మనము చూడకూడదు. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. 8వ అధ్యాయం లూకా సువార్తలో, మీరు మొదటిగా రాయేయండి,
ఎవరు రాయి వేయగలుగుతారు? నువ్వు వేస్తావా? నేను వేయగలనా? వారిని మనం గద్దించగలమా? నువ్వేదో పాపం చేసింటావు అందుకని ఇట్లా అయింటదని గద్దించగలమా? యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు 21వ వచనంలో, దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి, నా శరీర మాంసము పోవుట చాలు నన్ను కొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుముదురు, మీరు ఏల నన్ను తరుముచున్నారు. దేవుడు ఒకవైపు నన్ను బాధ పెడుతున్నాడు కదా, మరలా మీరు మీ మాటలతో నన్ను ఏలా తరుముచున్నారు. 28వ వచనంలో, జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మేము వానిని ఎట్లు తరిమెదము అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడి తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. ఈ శ్రమంతటికి కారణం నేనే అని ఈ స్నేహితులు యోబు గారిని తరుముతున్నారు, తొందర పెడుతున్నారు. వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాడు, దేవుడు మీకు తీర్పునిస్తాడు, తీర్పును మీరు తప్పించుకోలేరు. ఈ విధంగా తన శరీరంలో బాధలు, ఈ విధముగా స్నేహితులు నుండి, బంధువుల నుండి, భార్య పిల్లల నుండి, ఇంట్లో పని వాళ్ళ నుండి, ఈ స్నేహితుల నుండి, ప్రాణ స్నేహితులు, ఈ ముగ్గురు స్నేహితుల నుండి, దేవుడే నన్ను మొత్తం అన్నటువంటిది దేవుని వైపు చూస్తే కూడా ఎక్కడ ఆదరణ దొరకడం లేదు, న్యాయం దొరకడం లేదు. మధ్యలో ఎక్కడో ఒక యాంకరింగ్ చేసినట్టు ఆయన ఆ 25వ వచనంలో అంటున్నాడు, అయితే ఎన్ని ఉన్నా గాని నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు. విమోచన ఇప్పుడు కావాలి, రక్షణ కావాలి. నా విమోచకుడు, ఈ శ్రమల గుండా వెళ్తున్నటువంటి నీకు రక్షణ, విమోచన సజీవుడైన యేసు క్రీస్తు. స్నేహితులు వదిలిపెట్టిపోయారా? బంధువులు నిన్ను పలకరించడం లేదా? శరీరంలో రోగంలా? నువ్వు నమ్ముకున్నటువంటి విమోచకుడు, రక్షకుడు యేసుక్రీస్తు అని చెప్పటం మాత్రమే కాదు, కానీ దాని యొక్క పరిష్కారము నా జీవితంలో నేను అనుభవించాను. నా రక్షకుడు, నా విమోచకుడు ద్వారానే నా శ్రమలకు పరిష్కారము దొరికింది, నాకు స్వస్థత దొరికింది, నా మనస్సుకు నెమ్మది దొరికింది. ఇప్పుడు నా బంధువులు నన్ను పలకరించుట లేదే అన్నది కొట్టివేయబడింది. ఇప్పుడు నా స్నేహితులు నేను ఇంతగా ప్రేమించాను కానీ వాళ్ళు నన్ను ఇప్పుడు పట్టించుకోవడం లేదే అన్నది కూడా దేవుడు జీరో చేసేసాడు, అది మనసు నుంచి కొట్టివేసేసాడు. ఎందుకు? సజీవుడైన దేవుడైన యేసుక్రీస్తుని నేను ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఇది జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్న దినంన అది ఎంత మంచి పెద్ద సాక్ష్యం అంటే, ఒక ఆమె అంటుంది, 18 లక్షలు నాకు అప్పు ఉంది అంటుంది. 18 లక్షలు అప్పు ఉందంట, నెలకు 50,000 ఇంట్రెస్టే కట్టాలి. వాళ్ళేం పెద్ద ఉద్యోగస్తులు కాదు. కానీ ఆమె ఏమంటుందంటే, అసలు అంత అప్పు ఉన్నది అన్నటువంటి భారము నా నుంచి తీసేశాడు దేవుడు అంటుంది. నాకేమి భయం లేదు, నేను నార్మల్గానే వంట చేసుకుంటా పోతున్నా, ఏదో పని చేసుకుంటున్నాము. నాకు దేవుని మీద అంత ధైర్యం ఉంది, ఎప్పటికైనా దేవుడు నాకు సహాయం చేస్తాడు. అది నాకు చాలా అద్భుతమైనటువంటి విశ్వాసం కనపడింది. 18 లక్షలు, వాళ్ళు చాలా గ్రామంలో ఉంటారు. 18 లక్షలు అప్పు కలిగి ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టే భారం ఉన్నటువంటి స్త్రీ, అసలు నాకు కలవరమే లేదు.
ఎప్పుడో ఒకసారి దేవుడు సహాయం చేస్తాడు అంతే. దేవుని స్తోత్రం. అది రియాలిటీ చూడండి. అది రియాలిటీ. అసలు మానవ రీతిగా అసలు మనం అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆమె అప్పు విషయంలో ఎట్లన్నదో మన శరీర విషయంలో కూడా నాకు ఇన్ని రోగాలు ఉన్నాయి కానీ అసలు దాని మీద అసలు నాకు పట్టింపే ఉండదు. ఏదో ఉన్నదానికి టాబ్లెట్లు వేసుకుంటుంటాము, పోతుంటాము, జరుగుతుంటది. కానీ మన నమ్మిక బలము సజీవుడైన యేసుక్రీస్తునందే. సజీవుడైన యేసుక్రీస్తునందే. నేను ఆయనను చూస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు చాలినటువంటి మానవ రీతిగా అందరూ కొద్దిగాను గొప్పగాను చిన్నగాను పెద్దగాను ప్రత్యక్షంగాను పరోక్షంగాను శ్రమలు 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 శ్రమలు, మనం చేసుకున్న శ్రమలు కావచ్చు, వేరే వాళ్ళు చేసిన కావచ్చు, ఇంకా ఏ రకమైనటువంటి శ్రమలున్నా ఒకటే ఒక పరిష్కారం. యేసు క్రీస్తుని విమోచకునిగా రక్షకునిగా అంగీకరించినటువంటి వారికి పరిష్కారం ఉంది 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 ఉంది. అది దానికి నేనే సాక్ష్యము, దానికి నువ్వే సాక్ష్యము. గనక ఈ బంధువుల మీద స్నేహితుల మీద సనగకుండా ఉండుట మంచిది. నేను ఇంతగా ప్రేమించాను, నన్ను ఎందుకు ప్రేమించను? ఒకప్పుడు నేను ఇంకెంత సాయం చేసిన నన్ను ఎందుకు ఇప్పుడు పట్టించుకోవు? అసలు ఆ తలంపులే రాకూడదు. మనం రాకూడదు. వారి గురించి ఇతరుల దగ్గర సంభాషించకూడదు కూడా. వారి గురించి ఇతరుల దగ్గర నెగటివ్గా మనము సంభాషించని అవసరం లేదు. అట్లా మనసుకు తెచ్చుకోవడం ద్వారా రెండు నష్టాలు. ఒకటి, మన అవిశ్వాసం బయటపడుతుంటది. రెండోది, అనవసరంగా మన మనసు పాడైతుంది. నెమ్మదిగా శాంతిగా సమాధానంగా ఉన్న మనసు ఇతరుల యొక్క విషయాలను మన మనసుకు తెచ్చుకోవడం ద్వారా మనకు నెమ్మది పోతుంది. ఇంకొకదానికొకటి ఉన్నాయి లేని చెప్పుకోనే పరిస్థితి వస్తుంది. యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకొని ఒక్కడు చాలు. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. నిజంగా అసలు తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, స్నేహితుల కంటే అంత అద్భుతమైనటువంటి ప్రేమ మనం రుచి చూసాము. నేనేదో గాలిలో మాటలు మాట్లాడడం లేదు, ఏదో ఫిలాసఫీ మాట్లాడడం లేదు. ఇది మనం అనుభవించగలిగినటువంటి ప్రేమ. ఇట్టి ప్రేమను ఆయన వైపు మన మనసు దిప్పుదాము. మనుషుల మీద ఎప్పుడు కూడా ఆశించద్దు. ఒకసారి మనం వింటుంటాం, నేను అట్లా పోతున్నా కానీ పలకరించలేదు ఆమె అంటాడు. నేను అట్లా పోతున్నాను చూసి కూడా నాకు ప్రైజ్ ది లార్డ్ చెప్పలేదు అంటుంటా. నో నో నో. యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు. ఆ తలంపు ఎట్లా వచ్చింది నీకు? నేను ఇంత పాస్టర్ని, వాళ్ళు నన్ను చూసి అట్లా పోతున్నారు అనే మనసు నాకు రాకూడదు. అది యేసుక్రీస్తుని మనకు ఆ మనసు ఇవ్వాలి. లేకపోతే అనవసరమైనటువంటి ఎన్నో మైండ్కి తెచ్చుకుంటుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి మనల్ని నడిపించునుగాక. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ మాటలను ప్రభా మాలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.